హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టరు కొత్తగా అంటే నేర్చుకున్నారు, ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే కొన్ని కటింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ యొక్క కటింగ్స్ నేను డ్రాయింగ్ వేస్తాను, నా దాంట్లో ఏమైనా తప్పులు పోతే కొంచెం చెప్పండి అన్నయ్య అని చెప్పేసి ఈరోజు షాప్ దగ్గరికి వచ్చారు. ఓకే అని చెప్పేసి నేను డ్రాయింగ్ వేపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈమెతో పాటు మీకు కూడా ఏమైనా కటింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చక్కగా మీరు కూడా సరి చేసుకోండి. ఓకేనా? ఆది బ్లౌజ్ తీసుకోరా. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇటు నుంచి వేయమ్మ, అటు కాదు, అసలు ఇటు పైకి జరుపు దీన్ని మొత్తం. ఓకే, ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ కప్పు పొడవు చూసుకో, కప్పు పొడవు ఇటు అట్లా అట్లా పట్టుకో మంచిగా. చూడండి, మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చూడండి. ఓకేనా? ఇది చాలా బిగ్ సైజ్ అండి బ్లౌజు. కప్పు పొడవే 16-17 ఉంది. కింద ఖర్చు వదులుకోమ్మ కొంచెం. ఖర్చు అనేది 1/4 ఇంచు, మరీ ఎక్కువ వదులుతున్నావు. ఇంకొంచెం ఓకే. సేమ్ పైన కూడా అంతే ఉండాలి. గుంజొద్దు క్లాత్ని, కొంచెం గుంజొద్దు అస్సలుకి. ఎట్లయితే ఉందో ఉన్న పళంగా పట్టుకో. ఇంకా పైన సేమ్ దానికంటే ఒక 1/4 ఇంచు ఎగస్ట్రా పెట్టి ఖర్చు గీసుకో. ఓకే, అయిపోయింది. టేప్తో కొలుసుకో ఒకసారి. అది ఎంత ఉంది? 17 ఉంది. అయితే నడుము కొలత చూసుకోమ్మా. నడుము నేను ఇందాకలా పట్టుకున్నా కదా నువ్వు ఆ కటింగ్లో, అట్లా. అయితే నిన్న పెట్టిన వీడియోలో ఆల్రెడీ కొంచెం ఆమె చేసిన కటింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈరోజు సరి చేస్తున్నామండి. ఆ కటింగ్లో నిన్న చెప్పాను కదా కొంచెం తేడాస్ ఉన్నాయని. ఇప్పుడు నా ముందే కట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయని చూస్తున్నాం. అలా కాదు, ఆది బ్లౌజ్ కరెక్ట్గా డైరెక్ట్గా పట్టేసుకో, నడుము సైజు రెండు కలిపి. నేను ఇందాకలా కట్ చేశాను కదా, అట్లా పెట్టి ఆ ఖర్చుల దగ్గరికి పట్టు. ఓకే, ఇక్కడ వేసి పట్టుకో మంచిగా, వీళ్ళకి కూడా కనిపించేటట్టు. ఇంకా ఇప్పుడు పెట్టు. ఓకే, కరెక్ట్గా పెట్టేసి గీత గీ. ఇలా నడుము సైజు ప్రకారం గీత గీసేసుకోవాలి. తర్వాతకి డాటుకి ఖర్చులకి 3 ఇంచులు కలుపుకోవాలి. దానికి టేప్ తీసుకో, 3 ఇంచులు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 3 ఇంచులు కలుపు, సరిపోద్ది. ఓకే, ఇట్లా 3 ఇంచులు కలిపి అక్కడ గీతకి. తర్వాతకి ఈ గీతకి నుంచి ఇక్కడికి 17 పెట్టు. పొడవు 17 ఇంచులు పెట్టు కరెక్ట్గా. ఓకే, పెట్టిన తర్వాత ఇది స్క్వేర్ టైప్లో డబ్బా గీసుకో, టేప్ పెట్టి మంచిగా. లూజు పొడవు వచ్చేసింది అనమాట. కటింగ్ అనేది నీట్గా మనం చేసుకోవాలండి. ఫస్ట్ కటింగ్ అనేది ఎంత నీట్గా చేస్తామో తర్వాతకి మనకి స్టిచ్చింగ్లో ఉంటుంది సగం పని కటింగ్లో ఉంటుంది అనమాట. కటింగ్ కరెక్ట్గా చేసుకోకపోతే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా రాదు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా కూడా గీసుకో. ఇలా ఓకే. భయపడబాకు, టెన్షన్ పడకుండా పర్ఫెక్ట్గా చేసుకో. ఓకే, ఇప్పుడు మెడ చూసుకోమ్మా. వెనక మెడ చూసుకో. వెనక మెడ మధ్యలో సెంటర్లో అట్లా పెట్టేసి మెడకి ఖర్చు కింద పైన వదిలేసి పెట్టేసి. ఓకే, ఖర్చు అనేది మనం ఇప్పుడు ఇందాకలో ఎలా అయితే వదిలేమో దీనికి కూడా వదులుకోవాలి. పైన కూడా కొంచెం 1/4 ఇంచు మందం. ఓకే, స్ట్రైట్గా కొంచెం ఒక 3 ఇంచులు వెడల్పు పెట్టి అక్కడ ఖర్చు 3 ఇంచులు. టేప్ అటువైపు వేసుకుని ఈ వైపు. ఓకే, ఎట్లా చూసుకోవాలి. 3 ఇంచులు కరెక్ట్గా గీత గీసేసి. తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసి మనకి 2 ఇంచులు పెట్టుకో. 2 ఇంచులు గీత గీసేసి. షోల్డర్ జారకుండా రౌండ్గా వస్తుంది నెక్. ఏమో మంచిగా దొడిగిద్దిగా నెక్. ఆ టేప్ పెట్టి ఇప్పుడు ఈ డబ్బా ఎట్టకైతే గీసుకున్నావో ఆ డబ్బా కూడా అట్లా గీ. నెక్కుది డబ్బా. కరెక్ట్గా క్రాస్ పెట్టు. ఇంకా మూడిటి కాడ నువ్వు ఇందాకలా ఎక్కడ పెట్టినావు అది గుర్తు. టేప్ జరుపు, అక్కడ దాకా రావాలి, కరెక్ట్గా రావాలి.
మళ్ళీ వంకర రావద్దు. అక్కడికిక్కడికి చక్కటి గీత రావాలి, మళ్ళీ వంకర పోతుంది. అటు చేయిది ఆ ఏళ్ళు అసలు మొత్తంది. మళ్ళీ పెట్టి అక్కడి నుంచి టేప్ పెట్టు. అది కరెక్ట్గా చుక్క కాడికి పెట్టి ఇప్పుడు ఒత్తి పట్టి గీత గీసుకో. ఓకే, ఆ పైన కూడా గీ, పైన కొంచెం తప్పిపోయింది అక్కడ. ఇలా తర్వాతకి ఆ కింది వైపు కూడా కరెక్ట్గా ఇలా డబ్బా షేప్ గీసుకో, గుర్తుపెట్టుకున్న కాడికి ఎట్లా. ఆ 3 ఇంచెలది కూడా కరెక్ట్గా గీసుకోవాలి. కిందికి కాదు, కొంచెం పైగా అట్లా కనబడాలి. అది మళ్ళీ నెక్ డీప్ అవుతుంది. ఓకే, ఇంటి చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఈ చంక ఎట్లా చూసుకుంటావు నీ ప్రకారం చూడు. నువ్వు ఎట్లా చూసుకుంటావో చూడు. టేప్తో చూస్తావా, ఆది బ్లౌజ్తో చూస్తావా? టేప్తో ఎట్లా చూస్తావు? టేప్ కరెక్ట్ కాదు, ఆది బ్లౌజ్తో చూడాలి. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లనే పెట్టాలి, కానీ టేప్ మనం పెట్టకూడదు. బాడీ మెజర్మెంట్ అప్పుడే టేప్ పెట్టాలి. ఆది బ్లౌజ్ పెట్టు. అప్పుడు నీకేమైందంటే తేడాలు వస్తాయి, షోల్డర్ తేడా వస్తుంది. పెట్టేసాయి. అట్లా పెట్టి అటువైపు ఇటువైపు ఖర్చు వదిలి కరెక్ట్గా పెట్టుకో. ఖర్చు ఎంత వదులుతావు నువ్వు? అది వదలట్లేదు ఖర్చు అటువైపు. ఓకే, ఇప్పుడు ఇటువైపు ఖర్చు అట్లా పెట్టుకోవాలి. ఓకే, ఓకే పెట్టేసి ఇప్పుడు తర్వాత చంక కింద భాగం దాంతోనే చూడు, ఆది బ్లౌజ్తో. చంక కింద భాగం సైడ్ కుట్లు. అది కాదు, చంక కింద భాగం ఇటు సైడ్ది, సైడ్ కుట్లు. ఇక్కడ నుంచి కింద నుంచి అక్కడ ఖర్చు వదులుకొని కింద వైపు ఖర్చు వదులు, కింద వైపు పైన ఖర్చు. మళ్ళీ ఆ ఖర్చు ఎంత అవుతుందో అంత పెట్టుకో. గుంజొద్దు అస్సలు, క్లాత్ ఎట్ట అవుతుందో వంద పలంగా అట్లా పెట్టాలి. సరే, పెట్టేసి అది. ఇప్పుడు దాన్ని కూడా ఒక డబ్బా గీసుకో. అది తీసి ఒక డబ్బా గీసుకోవాలి దానికి స్ట్రైట్గా. గీసేయి. స్ట్రైట్గా పెట్టు, వంకర పోతుందా? అది ఓకే, గీసేసాయి. ఇంకొంచెం గీసుకో, ఇంకో ఓకే. ఇప్పుడు ఆ స్ట్రైట్ పెట్టు ఇట్లా. ఇది చంక భాగం పెట్టు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆమ్ హోల్ కొలవాలి, చుట్టూ ఎంత ఉందో అంత. లేదంటే టేప్తో కొలుసుకుని అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే అది. పెట్టు, ఎట్లా పెడతావో పెట్టు. ఆమ్ హోల్ పైన షోల్డర్ కాడ నుంచి పైన ఖర్చు వదిలేసి పెట్టు. అలా ఖర్చు వదిలేపోయినా ఓకే. ఇట్లా దిప్పు, రౌండ్గా తిప్పాలి. అక్కడ దాకా చూడొద్దు, కొంచెం ఇసుంటకే రావాలి నువ్వు. బయటికి రాని, ఇంకా క్లాత్ని ఇంకొంచెం బయటికి రాని. ఓకే, అట్లా చూసుకోవాలి. ఇంకొంచెం చూడు, ఇంకా అట్లా మొత్తం చూసి వెరీ గుడ్. అట్లా చూసి ఇంక అక్కడ గుర్తుపెట్టేసి అక్కడికి కరెక్ట్గా పెట్టేసిన తర్వాత పైన అక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకో. 2 ఇంచులకు ఒక గుర్తుపెట్టు. ఇక్కడ 2 ఇంచులకు ఒక గుర్తుపెట్టు. టేప్ ఎప్పుడు నీ వైపు కుంచుకోవాలి, కొలత రివర్స్ పెట్టకూడదు. అక్కడికి ఒక గుర్తు పెట్టి ఆ గుర్తుకి ఈ గుర్తుకి డ్రా చేయాలి, రౌండ్ డ్రా చేయాలి. ఆమ్ హోల్ డ్రా చెయ్యి మంచిగా, ఇట్లా రౌండ్గా ఆ గుర్తుకి ఈ గుర్తుకి అక్కడ పెడితే పెట్టు. ఒక 1.5 ఇంచెస్ అట్లా పెట్టా. ఓకే, పెట్టేసి ఇంకా దాని మూడింటిని కలుపు మంచిగా, రౌండ్గా కలపాలి. చుక్కలు చుక్కలు పెట్టు, అట్లా కాకుండా. ఓకే, ఏ చుక్కకు కలుపుతున్నావు? ఆ చుక్క కాదుగా మనం చూసింది. అది
ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ అసలు కొలత, అసలు కటింగ్ ఇది పర్ఫెక్ట్. మనం ఖర్చులు పెట్టకుండా, మెడ కరెక్ట్గా పెట్టకుండా, షోల్డర్ కరెక్ట్గా పెట్టకుండా, జాకెట్ కరెక్ట్గా రావట్లేదంటే రాదు. అర్థమైందా? పెట్టేసి కటింగ్ చేసి ఇంకా మెడ రౌండ్గా వేసి మంచిగా కట్ చేసి, అక్కడ చూడాల్సిన అవసరం లేదు, అందాజు ప్రకారం అలవాటు చేసుకో. మంచిగా రౌండ్గా వేసుకో. ఓకే, అంతే. మెడ కూడా ఎంత రౌండ్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేయి. ఇప్పుడు నీకు మంచిగా ఆ పని అలవాటు చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చేసేసి ఆ డ్రాయింగ్ ప్రకారం చేసుకో మంచిగా. కొంచెం లోనకే కట్ చేయి నెక్కు. అది ఓకే. కత్తెర కూడా మంచి కత్తెర వాడటం కూడా మంచిగా ఉంది నీది. అలవాటు చేసుకో పని. ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. దాంట్లో కలుపు. ఆ కింద కూడా హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకో. కింది వైపు కూడా సమానంగా చేసుకో. ఆ పావు ఇంచు ఏమైందంటే నువ్వు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు తేడా వస్తుంది. కరెక్ట్గా చేసుకో మొత్తం. ఇప్పుడు కాట్లు పెట్టుకో మంచిగా. ఇసుంటకు పెట్టు 2 ఇంచులకి. అక్కడ ఒకటి పెట్టు. పైన ఒకటి అదే 2 ఇంచులకి. మధ్యలో ఈ రెండింటి కాట్ల మధ్యలో అక్కడ ఒకటి డాట్ కోసం అక్కడ పెట్టు, స్ట్రైట్గా చూసుకొని. ఇప్పుడు మెడ మొత్తం ఇచ్చేది ఎంత ఎంత రౌండ్గా వచ్చిందో నీకే అర్థమైద్ది. చూడు ఎట్లా వచ్చింది మెడ, మంచిగా రాలే. ఇప్పుడు అది నువ్వు వాళ్ళు వేసుకుంటే మంచిగా వెడల్పు అవుతుంది, అది మంచిగా సరిపోద్ది. ఇంకా అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అది ఫ్రంట్ పార్ట్ కొంచెం వీడియో లెంత్ అవుతుందండి, చిన్నగా చేస్తుంది ఈమె. మీరు కూడా అలవాటు చేసుకోండి చక్కగా ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా డబల్గా మడత పెట్టుకున్నారు, తర్వాత పొడవు అంతే కరెక్ట్గా చూసి గీత గీసుకోము. లూజ్ చూసుకో. ఇందాక నేను వేసినగా అట్లే చేయి, దాని మీద పూర్తిగా మొత్తం అట్లనే చక్కగా అట్లా పరచు దాని మీద. అసలు నీకు ఈజీ ప్రాసెస్ అది. అట్లా పరుచుకుంటే ఇంకా నీకు అసలు కొలతలు అవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా సరి చేసుకో మంచిగా. అంత చేతి పనికి అంత అవసరం లేదు, జరుపుకో ముందుకి. 1 ఇంచే చేతి పనికి, అంతే పెట్టుకొని. ఎంత తీసుకుంటావురా బ్లౌజ్కి? లైనింగ్ బ్లౌజ్ 150, సాదా బ్లౌజు అందుకని పని అట్టుంది. ఇంకా వాళ్ళ ఇచ్చేటట్టే నువ్వు కూడా కుడుతున్నావు. సరేలే, పెంచుకో కొంచెం. మనం నీటుకు కుట్టాలి, మనం సపరేట్గా తీసుకోవాలి రేటు. అట్లా పిచ్చి పిచ్చిగా మనం కుట్టి పిచ్చి పిచ్చి రేట్లు చెప్తే ఇంకా వాళ్ళకు కూడా ఏముందిలే. అవి ఆడబెట్టినావు నువ్వు. ఆ గుర్తు పైకి పెట్టాలి కొంచెం. ఇప్పుడు అది ఆడుందిరా చంక ఆడుంది, ఏడుంటే నువ్వు ఆడబెడితే ఎట్ట పైకి పెట్టుకోవాలా? అది కరెక్ట్గా పైకి పెట్టుకో. ఓకే, ఈ లూజ్ కాడ పెట్టుకో ఒకటి. ఆడబెట్టినవులే ఆల్రెడీ, ఎడబెట్టు లూజ్ కాడ. ఓకే, ఇంక తీసేసి హ్యాండ్ డ్రాయింగ్ వేయి మంచిగా. ఇందాక నేను వేసినగా నేను చూపించిన వీడియోలో సేమ్ అంతే. తప్పుపోయింది, కొంచెం పెంచాలి ఇంకొంచెం. కొంచెం పొడుగు వచ్చేసి అది కొంచెం తిప్పు లైట్గా. ఓకే, వెరీ గుడ్. ఇంకా కొంచెం వేయి, ఇంకొద్ది పైకి ఇప్పుడు వేసినట్టుగానే సేమ్. కొంచెం ముందుకు రానిచ్చి డ్రాయింగ్ అక్కడ 1 ఇంచ్ ఉండాలి తెలుసా, గోడ భుజం మీద. అక్కడ నుంచి వేసుకోవాలి.
ఇంకొంచెం పెంచు. వేరు ఇప్పుడు కిందికి వచ్చి దాన్ని కలుపు. అది అది అసలుది అనమాట. అట్లా వేసుకోవాలి. కట్ చేయి. ఇంకా కొన్ని ఊర్లలో ఇప్పటికి కూడా టైలరింగ్కి వాల్యూ లేదండి. ఇంకా రేట్లు 100, 150 ఇంకా అట్లనే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం కుట్టాల్సి వస్తుంది. మన పని కూడా అక్కడే ఆగిపోతుంది. ఇక ఇప్పుడు కొంతమంది అఫీషియల్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమి చేయలేం, వాళ్ళకి కుట్టలేము. ఎందుకంటే మనకి ఈ పని అలవాటైంది కాబట్టి మనం దానికి ఏమీ చేయలేము అనమాట. ఓకేనా. ఇక బ్యాక్ ఫ్రంట్ అయితే తర్వాతకి దిద్దు, కానీ ఫ్రంట్ పార్ట్ది వీడియో చాలా లెంత్ అవుతుంది. క్లోజ్ చేద్దాం. హ్యాండ్ సైడ్ నీకు తెలుసు కదా, ఓన్లీ ఫ్రంట్ చూసుకుంటే సరిపోద్ది. ఇక ఈ ఫ్రంట్లో మనం ఎటైనా క్రాస్ అనేది వేసుకోవచ్చు. దానికి వెళ్ళేటట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ కొలుసుకోవాలి నువ్వు ఆ ఫ్రంట్ పార్ట్ అనేది. నీ వైపుకి తిప్పుకో పూర్తిగా దీన్ని ఇట్లా. ఓకే, తిప్పుకొని ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలు, అది తర్వాతకి వేసుకుందు కానీ కొలిచి అది మలిచిన తర్వాత వేసుకో. ఈ అమ్మాయికి చాలా ఇష్టం అండి టైలరింగ్ అంటే. కాకపోతే ఏంటంటే ఇక నేర్పే వాళ్ళు కొంచెం రాంగ్గా నేర్పించారంటే తనకు కూడా అలాగే వచ్చి ఉంటుంది. ఫస్ట్లో మేము కూడా ఒక 2-3 సంవత్సరాలు తెలియక ఇలాగే కుట్టామండి. అది తన తప్పు కాదు, నేర్పించిన వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఎక్కడ దాకా అయితే నేర్చుకున్నారో అక్కడికే నేర్పిస్తారు. వీళ్ళు ఇదే కరెక్ట్ అని అంతే కుడుతూ ఉంటారు. కానీ కొన్ని ఏంటి అంటే తెలియదు. కటింగ్ చేస్తున్నారు కానీ కొన్ని పర్ఫెక్ట్ కటింగ్స్ ఏంటంటే రావన్నమాట కొంతమందికి. ఓకేనా. దాన్ని కరెక్ట్గా అలా మలుచుకొని గోటితో కరెక్ట్గా ఐరన్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకే, ఐరన్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత అది కరెక్ట్ కాదు, ఇట్లా వేసుకో. నేను వేసి చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ తీయడం వల్ల ఇదే ప్రాబ్లం అండి. బిగ్ సైజ్ బ్లౌజులకు ఎప్పుడైనా హ్యాండ్స్ తీయొద్దు, ఫ్రంట్ తీయాలి. వీళ్ళైతే ఇంకొక 10 సెంటీమీటర్లు ఎక్కువ తెప్పించుకోవాలి లైనింగ్. ఇలా మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఆ మూలకి ఏంటి అంటే జాయింట్ పడుతుంది ఎక్కువ, ఆ మూలకి కొంచెం 3 ఇంచులు జాయింట్ పడుతుందండి, వేసుకోవాలి. సేమ్ ఇది ఎట్టయితే ఉందో అట్ట. ఈ నెక్ కూడా ఇక్కడ దాకా వేసుకో. ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ ఇక్కడ దాకా వేసుకో డ్రాయింగ్. చేసుకునేటప్పుడే తక్కువ చేసుకోవాలి నెక్. ఇక్కడికి గీ తర్వాతకి మనం కట్ చేసిన తర్వాత ఈ పీస్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పెద్ద కట్ చేసుకుని తర్వాతకి రావాలంటే రాదు. ఇంకా చేయి, దాని ప్రకారం చేయి కటింగ్. నేను తీస్తావా? తీసి చేయి ఇట్లా. ఇలా కరెక్ట్గా పెట్టేసి అట్లా కాదు, ఫస్ట్ కటింగ్ చేసుకో. మొత్తం పీస్ మొత్తం తీసి ఫస్ట్ నీకు ఇప్పుడు అది, ఎందుకంటే అదంతా చిక్కు లేకుండా ఒక షేప్ తయారవుతుంది అనమాట మనకి. మొత్తం కట్ చేసుకో. అక్కడ కాదు, ఎందుకు అక్కడ చంక భాగం ఉందా? లేదుగా. ఉందా? ఎక్కడుంది? అదే మెడ, ఇది మెడ, అది చంకే, కరెక్టే అది. కానీ నువ్వు వేయలేదు డ్రాయింగ్. మెడ చంక భాగం మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసి చంక భాగం వేసుకో. డ్రాయింగ్ వేయలేదు ఇందాకలా. పైకి అట్లా కాదురా. ఓకే, ఇటువైపు వచ్చిందా? అంతే, తీసేయి. అది లేదు, అక్కడ చంక లేదు, తీసేయి. ఇది ఈ ముక్క కట్ చేయి. ఓకే. క్రాస్ కూడా ఏంటి అంటే అడ్డదిడ్డంగా వస్తుందండి. అందుకని ముందే మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా. ఇక ఈ అమ్మాయికి ఏంటి అంటే హ్యాండ్స్ తీసే అలవాటు ఉంది కాబట్టి ఇంకా ముక్క కొంచెం జాయింట్ పడ్డా పర్వాలేదు ఫ్రంట్ అని తీయమన్నాను. హ్యాండ్స్కైనా జాయింట్ పడుతుంది. అలా తీసుకోవాలి మొత్తం. ముందు భాగం కొంచెం రౌండ్గా తీసుకో, ఆ కార్నర్లో నేను వేసిన వరకే. ఓకే, అట్లా వెరీ గుడ్. అట్లా తిప్పుకోవాలి. తర్వాత స్ట్రైట్గా దాంట్లో కలుపు.
ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఇట్లా పైకి వేసుకో, నీ వైపుకి వేసుకొని ఆది బ్లౌజ్ తీసుకో. ఆది బ్లౌజ్ తీసుకొని మెడ చెక్ చేసుకో ఫస్ట్. మెడ అట్లా పెట్టి, అట్లా కాదు, దీని మీద ఈ బ్లౌజ్ మొత్తం వేసి ఇంక అట్లా షోల్డర్ కాడ నుంచి కరెక్ట్గా ఖర్చు పెట్టుకో. కొంచెం నువ్వు కుడతావుగా, ఇటువైపు కూడా ఖర్చు ఉండాలి, అటువైపుకి కూడా. అట్లా కొంచెం పైకి జరుపు. అది కరెక్ట్గా అక్కడ నుంచి చేతులు అట్లా వేళ్ళు ఒకదానేమిటి ఒకటి అట్లా అనుకుంటూ కిందికి చిన్నగా దిప్పు. ఇంకొంచెం కిందికి రాని, ఇంకొద్ది కిందికి రాని నెక్. అట్లా అట్లా తిప్పుకొని పైన ఖర్చు పెట్టుకో. అక్కడ ఖర్చు పెట్టుకో. అది కొంచెం పైకి పెట్టు, నీకు అసలుకే ఎక్కువ దింపుతున్నావు నువ్వు. ఓకే, అట్లా పెట్టిన తర్వాత ఇంక తీయది. అది తీసేసి ఉక్సులు పట్టి తీసుకో. ఉక్సులు పట్టి తీసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలంటే పైన ఖర్చు వదులుకున్నావుగా, అక్కడి నుంచి పెట్టుకో. ఇక్కడ నుంచి అది ఎంత ఉందో కరెక్ట్గా అక్కడికి ఒక గుర్తుపెట్టు. ఇది షేప్ బెల్ట్, షేప్ కాడికి ఇక్కడికి ఒక గుర్తుపెట్టు. పెట్టిన తర్వాత డాట్కి ఖర్చుకి 1 ఇంచ్ కలుపుకో. అది వదిలేసే 1 ఇంచ్ అంటే ఇక్కడ గీసుకో, ఇక్కడ గీసుకో చాలు. ఇంకా అక్కడ నుంచి నీకు షేప్ రావాలన్నట్టు అర్థమైందా? ఈ షేప్ ఏం చేయాలంటే ఇట్లా తీయాలి, ఇట్లా. ఓకేనా? తీ. ఇంకా చిన్నగా దాంట్లో కలుపుకోవాలి అట్లా. ఓకే, అది తీసేయి, ఆ ముక్క తీసేయి. ఇంకా కటింగ్ ఓకే. ఇప్పుడు మెడ తీసుకో. మెడ రౌండ్గా దాంట్లో కలుపు పైదానికి. ఓకే, కలిపి ఇంకా కలిపేసేయి. ఇటు రాబాకు. అక్కడ జారకుండా కొంచెం ఒక నక్కు తీసేసాయి, మెడ జారకుండా. ఇంకొంచెం తీసినా పర్లేదు, క్రాసేగా. తీ. ఓకే, అయిపోయింది. ఇట్లా చేసుకోవాలి. ఈ ముందు నక్కు కూడా కొంచెం తీసుకో, అక్కడ కూడా టైట్ పట్టేస్తుంది. తీసేసుకో కొంచెం. ఇటు తీయాలి, ఇటువైపు కూడా తీయాలి కొంచెం రౌండ్గా. ఓకే, దాంట్లో కలుపు. అది అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ తీసుకో. బ్యాక్ ఫ్రంట్ ఇది తీయవా? లోతు చంక లోతు తీసుకో. ఇట్నే తీస్తావా నువ్వు? కొద్దిగా పెద్దగా చెప్పు. ఇట్నే తీస్తావా? ఎట్లా తీస్తావు? ఈ చంక కాదు అసలు, ఫ్రంట్ పార్ట్ తీయడం డైరెక్ట్గా తీస్తావు. ఇంకా సర్లే, మరి ఇట్లా వేసుకో ఇప్పటి నుంచి. దీని ప్రకారం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కట్ చేసుకో. చంక కొంచెం లోనకి వేసుకో. డ్రాయింగ్ ఇప్పుడు ఉండంగా పట్టి కొంచెం ఇంకొద్దిగా ఇంకొంచెం. అది ఇప్పుడు రౌండ్ తిప్పినాక తగ్గించుకుంటా పో. ఇంకా ఇంకా ఒకేసారి కాకుండా కొంచెం ఆ చంక కుట్టుకాడికి కలపాలి. ఓకే, వెరీ గుడ్. అట్లా ఇంక ఇప్పుడు నీకు దీంట్లో ఏమైనా తేడా అనిపిస్తుందా? ఇంక ఇక్కడ చూడు, మెడ కొంచెం పోయింది. ఈ మెడ కొద్దిగా కలుపుకొని ఈ ముక్క కొంచెం ఇట్లా తీసేయి. సెట్ అయిపోద్ది. ఇక నీకు ఏం లేదు, నీకు ముందు భాగం పర్ఫెక్ట్గా ఉంటుంది. కిందికి చేయకుండా రౌండ్ అనేది మంచిగా కలుపు దాంట్లో. ఓకే, అది ఆ ముక్క కొంచెం ఇట్లా తీసేసుకో. ఓకే, ఇప్పుడు ఈడ డాట్స్ ఎట్లా పెడతావు గుర్తులు? కొంచెం ఇటు జరుపు. అందాజ ప్రకారం పెట్టు. నువ్వు పెట్టి ఎంత పెడతావు దానికి నీ అందాజ నేను చూస్తా.
అట్లా కాదు అసలు డాట్ పెట్టేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇట్లా చూసుకున్నా కరెక్టే ఇది, కాకపోతే ఇక ఇక్కడ పెట్టు ఇది గుర్తు, ఇట్లా ఇంత ఇంత వంకరగా పోవద్దు, కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏదో ఇక్కడ ఉండాలి, అది ఇక్కడ పెట్టుకో గుర్తు. నువ్వు ఆ గుర్తు అయితే కరెక్ట్నే పెట్టినలే, కానీ డాట్ ఏంటంటే కొంచెం రాంగ్ అయిందనమాట, అంతే, ఏం లేదు. ఓకేనా? ఇది కూడా ఇంతే, ఇక్కడ 3 భాగాలు, పైన 2 భాగాలు ఉండాలి, కింద 3 భాగాలు, ఒక భాగం ఉండాలి. పెట్టేసి అంతే, ఇంకేం అవసరం లేదు, దాన్ని బట్టి పెట్టుకో. అర్థమైంది కదా నీకు? సరేనండి, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో చాలా లెంత్ అయింది. ఇక నేను రేపటి నుంచి డ్రెస్కి సంబంధించిన క్లాసులు పెడతాను, 5 days, చక్కగా చూసి నేర్చుకోండి.